హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీరంగం క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1. శ్రీరంగం భూలోక వైకుంఠం. భారతదేశంలో అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా వాటిలో అత్యంత విశిష్టమైనది శ్రీరంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం ఉన్నది శ్రీరంగం అనే ద్వీపంలో. కావేరీ నది మరియు కొల్లిడం నది మధ్యలో ఉన్న ఈ ప్రదేశం వైష్ణవ సంప్రదాయంలో భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. 2. శ్రీరంగనాథ స్వామి ఎవరు? శ్రీరంగనాథ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఆదిశేషునిపై శయనిస్తున్న రూపం. ఇది సాధారణ విగ్రహం కాదు. ఇది సృష్టి, స్థితి, లయ ఈ 3 దశలను సూచించే అత్యంత తాత్విక రూపం. శయనిస్తున్న స్వామి అంటే కార్యాలు ఆగిపోయినట్టు కాదు, అన్నింటినీ లోపల నుంచే నడిపిస్తున్న పరమాత్మ. 3. విభీషణునికి లభించిన దివ్యవరం. శ్రీరంగనాథుడు స్వయంగా వైకుంఠం నుంచి బ్రహ్మకు లభించిన దివ్య విగ్రహం. అది సూర్యవంశం ఇక్ష్వాకులు రాముడు అని తరతరాలుగా పూజింపబడింది. శ్రీరంగనాథ స్వామి చరిత్ర రామాయణ కాలంతో మొదలవుతుంది. లంక యుద్ధం అనంతరం శ్రీరాముడు విభీషణుడికి ఒక అపూర్వమైన వరం ఇస్తాడు. అదే శ్రీరంగనాథ స్వామి విగ్రహం. ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, అది వైకుంఠంలో పూజింపబడేదని పురాణాలు చెబుతాయి. కాని ఒక షరతు ఉంది. ఈ విగ్రహాన్ని ఎక్కడ ఉంచితే అక్కడే శాశ్వతంగా ఉండాలి. మళ్లీ కదల్చకూడదు. 4. విభీషణుని ప్రయాణం దైవ సంకల్పం. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే మార్గంలో కావేరీ తీరానికి వస్తాడు. సాయంత్రపు సంధ్యావందనం చేయడానికి ఆ విగ్రహాన్ని కింద ఉంచుతాడు. ఆ క్షణమే అద్భుతం జరుగుతుంది. విగ్రహం భూమిలో స్థిరమైపోతుంది. ఎంత ప్రయత్నించినా అది కదలదు. అప్పుడే ఆకాశవాణి వినిపిస్తుంది. విభీషణ, ఇది నీ ఇష్టం కాదు, నా సంకల్పం. నేను ఇక్కడే ఉండాలి. అలా శ్రీరంగం శ్రీమన్నారాయణుని శాశ్వత నివాసంగా మారింది. 5. విభీషణునికి ఇచ్చిన మహావరం. విభీషణుడు దుఃఖపడతాడు. అప్పుడు స్వామి ఇలా అంటాడు, నీవు లంకలో ఉన్నా నీ వైపు చూస్తూనే నేను శయనిస్తాను. అందుకే శ్రీరంగనాథ స్వామి తల దక్షిణ దిశగా, కాళ్ళు ఉత్తర దిశగా ఉంటాయి. ఇది విభీషణ భక్తికి ఇచ్చిన శాశ్వత గౌరవం. 6. ఆలయ నిర్మాణ వికాసం. కాలక్రమేణా చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. ఈ ఆలయం ప్రత్యేకత 7 ప్రాకారాలు, 21 గోపురాలు, ఆసియాలోనే అతిపెద్ద ఆలయ సముదాయం. ఇది ఒక ఆలయం కాదు, ఒక జీవంతమైన ఆధ్యాత్మిక నగరం. 7. ఆల్వార్లు రామానుజాచార్యులు. శ్రీరంగం అంటే కేవలం స్వామి కాదు, భక్తి ఉద్యమానికి కేంద్రం. 12 మంది ఆల్వార్లు ఇక్కడే మంగళాశాసనం చేశారు. ముఖ్యంగా రామానుజాచార్యులు శ్రీరంగాన్ని వైష్ణవ సిద్ధాంతాల కేంద్రంగా మార్చారు. ఈ రోజు కూడా ఆయన శరీరం శ్రీరంగంలోనే అవినాశిగా దర్శనమిస్తుంది. 8. నిత్య సేవలు. బ్రహ్మోత్సవం. శ్రీరంగనాథ స్వామికి రోజూ జరిగే సేవలు వైకుంఠంలోని సేవలతో సమానం అంటారు. ముఖ్యమైన ఉత్సవాలు: వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పంగుని ఉత్సవం. వైకుంఠ ద్వారం తెరచే వేళ లక్షలాది భక్తులు పరమానందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. 9. శ్రీరంగనాథ తత్వ సందేశం. శ్రీరంగనాథ స్వామి మనకు చెప్పే సందేశం: పరుగెత్తే జీవితం వద్దు, అహంకారం వద్దు, శరణాగతి చాలు. నీవు ఏమీ చేయకపోయినా నన్ను నమ్మి పడుకో, నేనే నిన్ను నడిపిస్తాను. ఇది యోగ నిద్రలో ఉన్న దేవుడి బోధ. 10. శ్రీరంగం ఆలయం. 1000 స్తంభాల మండపం. విశేషాలు. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత విశాలమైన వైష్ణవ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలోని 1000 స్తంభాల మండపం భారత శిల్పకళకు చిరస్థాయి నిదర్శనం. 1000 స్తంభాల మండపం నిర్మాణ చరిత్ర. ఈ అద్భుతమైన మండపాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో, ప్రధానంగా కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. విజయనగర రాజులు శ్రీరంగనాథ స్వామికి అపార భక్తులు. ఆ భక్తికి ప్రతీకగా ఈ మండపాన్ని నిర్మించారు. శిల్పకళా విశిష్టత. ఈ మండపంలో నిజంగా లెక్కిస్తే 1000కి పైగా స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం ఒకే రాయి ముక్కతో చెక్కబడింది. ఏ 2 స్తంభాలు ఒకే విధంగా ఉండవు. ప్రతి స్తంభం వేరు వేరు కథలు చెబుతుంది.
యాలి శిల్పాలు. ఈ మండపంలో ప్రత్యేక ఆకర్షణ యాలి స్తంభాలు. యాలి అంటే సింహం, ఏనుగు, గుర్రం 3 లక్షణాల కలయిక. ఇవి దుష్ట శక్తులపై ధర్మ విజయం సూచిస్తాయి. యాలి మీద నిలబడి ఉన్న వీరుల శిల్పాలు విజయనగర శిల్పకళకు ప్రతీకలు. సంగీత స్తంభాలు. కొన్ని స్తంభాలను సున్నితంగా తాకితే సంగీత ధ్వనులు వినిపిస్తాయి. ఇది శిల్పకారుల అద్భుత ప్రతిభకు నిదర్శనం. రాయి అయినా స్వరాలు పలకడం ఆ కాలపు విజ్ఞానానికి సాక్ష్యం. 11. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఈ మండపం కేవలం శిల్పకళ మాత్రమే కాదు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు, ఊరేగింపులు. ఈ మండపం గుండా శ్రీరంగనాథ స్వామి భక్తులకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ స్థలం దైవ సాన్నిధ్యంతో నిండిన ప్రదేశం. 12. గోదాదేవి సంబంధం. శ్రీరంగం ఆలయానికి గోదాదేవితో గాఢమైన అనుబంధం ఉంది. ఆండాళ్ శ్రీరంగనాథ స్వామినే భర్తగా పొందింది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపం ఆమె కథలను జ్ఞాపకం చేస్తుంది. భక్తులకు కలిగే అనుభూతి. ఈ మండపంలో నడిచేటప్పుడు భక్తులకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. కాలం వెనక్కి తిరిగినట్టు, శిల్పాలు మాట్లాడుతున్నట్టు, దేవుడే ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది. 13. శ్రీరంగం ఆలయ ప్రత్యేకతలు. కావేరి నది మధ్యలో ఉన్న ఆలయం. శ్రీరంగం ఆలయం కావేరి నది 2 శాఖల మధ్య ఒక ద్వీపంపై నిర్మించబడింది. శాస్త్రాల ప్రకారం నదుల మధ్య ఉన్న క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అందుకే శ్రీరంగం పంచరంగ క్షేత్రాలలో మొదటిది. 14. తులాభారం ఎందుకు వేస్తారు? శ్రీరంగం ఆలయంలో భక్తులు తులాభారం వేయడం చాలా ప్రసిద్ధి. తులాభారం అంటే ఏమిటి? భక్తుడు తన బరువుతో సమానంగా బియ్యం, నెయ్యి, పంచదార, బెల్లం లేదా ధన ధాన్యాలను తూకం వేసి స్వామికి సమర్పించడం. దాని భావం ఏమిటి? స్వామి, నా శరీరం, మనసు, సంపద అన్నీ నీదే అనే సంపూర్ణ శరణాగతి భావం. తులాభారం వేసిన ధాన్యాలు అన్నదానానికి ఉపయోగిస్తారు. అంటే భక్తి సేవగా మారుతుంది. 15. 7 ప్రాకారాలు, 7 లోకాలు. శ్రీరంగం ఆలయానికి 7 ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారాలు అంటే గోడలు. ఇవి భూలోకం నుంచి వైకుంఠ లోకానికి భక్తుడు ప్రయాణిస్తున్నట్టు ఆధ్యాత్మిక అర్థం కలిగి ఉంటాయి. ప్రతి ప్రాకారం దాటుతూ భక్తుడు అహంకారం, కోరికలు, భయాలను విడిచిపెట్టాలని శాస్త్రబోధ. 16. శ్రీరంగం జీవితం నడిపే ఆలయం. ఇది కేవలం పూజలకే కాదు, ఒక జీవంత నగరం లాంటి ఆలయం. ప్రాకారాల్లోనే ఇళ్ళు, దుకాణాలు, పాఠశాలలు, వీధులు ఉన్నాయి. అంటే దేవుడు, జీవితం, సమాజం 3 ఒకే చోట కలిసిన అద్భుత క్షేత్రం. 17. ఆల్వార్లు. రామానుజాచార్యుల మహిమ. శ్రీరంగం వైష్ణవ సంప్రదాయానికి హృదయస్థానం. 12 మంది ఆల్వార్లు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వైష్ణవ గురుపరంపర. అందరూ ఈ క్షేత్రాన్ని తమ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించారు. రామానుజాచార్యుల దేహం ఇప్పటికీ ఇక్కడే భక్తులకు దర్శనమిస్తోంది. ఇది కూడా ఒక మహా విశేషం. 18. నిత్య సేవలు, నిత్య వైకుంఠం. శ్రీరంగనాథ స్వామికి రోజుకు అనేక సేవలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల సేవ, నైవేద్యం, ఏకాంత సేవ. స్వామి నిజంగా ఇక్కడే నివసిస్తున్నట్టు ప్రతి సేవ జరుగుతుంది. 19. భక్తుడికి ఇచ్చే సందేశం. శ్రీరంగం ఆలయం చెబుతున్న సందేశం ఒక్కటే: నీ జీవితం మొత్తం నా చేతుల్లో పెట్టు, నేను నిన్ను నడిపిస్తాను. 20. గోదాదేవి జననం. భారతదేశంలోని తమిళనాడులో ఉన్న శ్రీవిల్లిపుత్తూరు అనే పవిత్ర క్షేత్రంలో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు నందవనంలో తులసి మొక్కలను పెంచుతూ ప్రతిరోజూ శ్రీ మహావిష్ణువుకు పుష్పసేవ చేస్తూ జీవించేవాడు. ఒకరోజు ఉదయం నందవనంలో పుష్పాలు కోయడానికి వెళ్లిన విష్ణుచిత్తుడు ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. తులసి తోటలో ఒక చిన్న పాప పువ్వుల మధ్య చిరునవ్వుతో ప్రకాశిస్తూ కనిపించింది. ఆ చిన్నారిని ఎత్తుకుని ఆనందభాష్పాలతో, ఈ చిన్నారి సామాన్య బాలిక కాదు, ఈ చిన్నారి భూలోకానికి వచ్చిన లక్ష్మీ అవతారం అని భావించాడు. ఆ బాలికకే గోదాదేవి అని పేరు పెట్టాడు. ఆమెనే తరువాత ఆండాళ్ అమ్మ అని పిలిచారు. 21. బాల్యలీలలు. భక్తి. గోదాదేవి చిన్ననాటి నుంచే శ్రీ మహావిష్ణుపై అపారమైన భక్తితో పెరిగింది. తండ్రి విష్ణుచిత్తుడు శ్రీరంగనాథ స్వామికి పుష్పమాలలు తయారు చేస్తుంటే గోదాదేవి వాటిని ముందే ధరించి అద్దంలో చూసుకుని, ఈ మాల స్వామికి నచ్చుతుందా అని ఆనందపడేది. విష్ణుచిత్తుడు ఇది తెలిసి వేదన చెందాడు. స్వామికి అర్పించాల్సిన మాల ముందే ధరించిందేమిటి అని.
కాని అదే రాత్రి శ్రీరంగనాథుడు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు: విష్ణుచిత్త ఆమె ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరమైనవి. ఆమె నా స్వంతమే. అప్పటినుంచే ఆ మాలలను సూడికొడుత్త సుడర్ మాలలు అని పిలవడం మొదలైంది. 22 తిరుప్పావై రచన గోదాదేవి మార్గశిర మాసంలో ప్రతిరోజూ గోపికలతో కలిసి కృష్ణుని పొందేందుకు పాడిన 30 పాసురాలే తిరుప్పావై. ఈ పాసురాలు కేవలం కవిత్వం కాదు, భక్తి, తపస్సు, దైవ ప్రేమ యొక్క పరాకాష్ఠ. ఆమె హృదయంలో ఒకే కోరిక: ఈ జన్మలో శ్రీరంగనాథుడినే భర్తగా పొందాలి. 23 గోదాదేవి శ్రీరంగనాథ కళ్యాణం. గోదాదేవి వయసు పెరిగింది. విష్ణుచిత్తుడు ఆమెకు వివాహం చేయాలనుకున్నాడు. కాని గోదాదేవి స్పష్టంగా చెప్పింది: నాకు శ్రీరంగనాథుడి తప్ప ఇంకెవ్వరూ భర్త కాదు. ఆమె తపస్సు తీవ్రమైంది. ఆమె మనసు పూర్తిగా శ్రీరంగనాథుడిలో లీనమైంది. ఒకరోజు శ్రీరంగనాథుడు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నాడు: గోదాదేవి, శ్రీరంగానికి రా. నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. విష్ణుచిత్తుడు ఆమెను శ్రీరంగానికి తీసుకెళ్లాడు. శ్రీరంగనాథుడి సన్నిధిలో గోదాదేవి అడుగుపెట్టగానే ఆమె దివ్యజ్యోతిగా మారి శ్రీరంగనాథుడిలో లీనమైంది. అదే దైవిక కళ్యాణం. గోదాదేవి కథ మనకు చెబుతుంది: భక్తి ఉంటే దేవుడే వరుడు అవుతాడు. ప్రేమతో పూజిస్తే దేవుడే మనదవుతాడు. శరణాగతి చేస్తే వైకుంఠమే చేరుతుంది. 24 ధనుర్మాసం అంటే వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో శ్రీరంగనాథుడు స్వయంగా భక్తుల గృహాలకు వచ్చి ఆరాధన స్వీకరిస్తాడని నమ్మకం. ధనుర్మాసం అంటే ఏమిటి? సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమయ్యే మాసమే ధనుర్మాసం. ఈ కాలంలో భగవంతుడికి ముందు ఆండాళ్ అమ్మ గోదాదేవి ప్రత్యేక ప్రాముఖ్యత పొందుతుంది. శ్రీరంగంలో ధనుర్మాసం ఎందుకు అంత ప్రత్యేకం? ఆండాళ్ అమ్మకు ప్రధాన స్థానం. శ్రీరంగంలో ధనుర్మాసం మొత్తం ఆండాళ్ అమ్మే ప్రధాన ఆరాధ్య దేవత. ఈ కాలంలో శ్రీరంగనాథుడు ఆండాళ్ అమ్మ వ్రతాన్ని అనుసరిస్తున్నట్టు భావించి ఆమె కోరిన విధంగా పూజలు జరుగుతాయి. తిరుప్పావై పాసురాల ఆరాధన. ధనుర్మాసం మొత్తం శ్రీరంగంలో ప్రతిరోజూ తిరుప్పావై పాసురాలు పారాయణం చేస్తారు. ఆండాళ్ అమ్మ శ్రీ మహావిష్ణుపై రచించిన 30 పాసురాలు ఈ మాసంలోనే ప్రత్యేకంగా ఆలపించబడతాయి. ఇది భక్తికి, వినయానికి, సేవాభావానికి ప్రతీకగా భావిస్తారు. తెల్లవారుజామున పూజలు. ధనుర్మాసంలో శ్రీరంగంలో పూజలు తెల్లవారుజామునే ప్రారంభమవుతాయి. ఇది గోపికలు కృష్ణుడిని ప్రాతకాలంలో పూజించిన సంప్రదాయానికి గుర్తుగా నడుస్తోంది. భోగి ఉత్సవం. ధనుర్మాస ఆచారాలు. ఈ మాసంలో శ్రీరంగనాథుడికి సాధారణ నైవేద్యాల కన్నా సాత్విక భోగాలు సమర్పిస్తారు. అన్నం, నెయ్యి, పాలు, పండ్లు ప్రధానంగా నైవేద్యంగా పెడతారు. భక్తుల సేవకు గొప్ప అవకాశం. శ్రీరంగంలో ధనుర్మాసం అంటే కేవలం పూజలు కాదు, సేవాభావానికి గొప్ప అవకాశం. భక్తులు ఆలయ సేవలు, పారాయణం, దానం, నియమబద్ధ జీవనం అన్నింటినీ పాటిస్తారు. ధనుర్మాసం సందేశం. శ్రీరంగంలో ధనుర్మాసం మనకు ఒక విషయం నేర్పుతుంది: భక్తి అంటే అలంకారం కాదు, వినయం. భక్తి అంటే కోరిక కాదు, సమర్పణ. ధనుర్మాసం అంటే శ్రీరంగంలో ఆండాళ్ అమ్మ భక్తి ఉత్సవం. శ్రీరంగనాథుడితో భక్తి బంధాన్ని మరింత గట్టిగా చేసే పవిత్ర కాలం. ఆండాళ్ అమ్మ కృపతో శ్రీరంగనాథుడి అనుగ్రహం అందరికీ కలగాలి. 25 ముగింపు. శరణాగతి మార్గం. శ్రీరంగం అనేది ఒక ప్రదేశం కాదు, శరణాగతి స్థితి. శ్రీరంగనాథ స్వామి అనేది ఒక విగ్రహం కాదు, మన జీవిత భారాన్ని మోసే పరమాత్మ. శ్రీరంగనాథ, నీ పాదాల వద్ద నా జీవితం అర్పిస్తున్నాను. శ్రీరంగం ఆలయంలోని 1000 స్తంభాల మండపం కేవలం రాళ్ల సమాహారం కాదు, భక్తి, చరిత్ర, శిల్పకళ, దైవ సాన్నిధ్యం అన్నింటి సంగమం. ఇది చూసిన ప్రతి భక్తుడి మనసులో శ్రీరంగనాథ స్వామి శాశ్వతంగా నిలిచిపోతాడు. శ్రీరంగం కేవలం దర్శనానికి వెళ్లే ఆలయం కాదు, జీవితం ఎలా జీవించాలో నేర్పే క్షేత్రం. శ్రీమన్నారాయణాయ నమః. జై శ్రీరంగనాథ. ఫ్రెండ్స్, శ్రీరంగం అంటే కేవలం ఒక ఆలయం కాదు, అది శాంతి దొరికే స్థలం, భారం తగ్గే గడప, మనసు నెమ్మదించే పవిత్ర నేల. ఈ ప్రాకారాల్లో నడుస్తుంటే మన బాధలు నెమ్మదిగా వెనక్కి తగ్గిపోతాయి. ఈ గంటల శబ్దంలో మన ఆందోళనలు కరిగిపోతాయి. శ్రీరంగనాథుడి దర్శనం అంటే ఏదో కోరుకోవడం కాదు, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడం. ఎన్ని తప్పులు చేసినా,
ఎన్ని బాధలు మోసుకొచ్చినా ఈ గర్భగుడి ముందు నిలబడితే మన హృదయం చెబుతుంది, స్వామి ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు అని. శ్రీరంగనాథుడు మన జీవితాన్నే ఒక్కసారిగా మార్చడు, కాని మనకు తట్టుకునే శక్తిని రోజుకో అడుగు పెంచుతాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి అయినా శ్రీరంగం రండి. మనసుతో రండి, నమ్మకంతో రండి. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, దైవ ఆశీర్వాదం కావాలంటే ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పక దర్శించండి. శ్రీరంగనాథుడి ఆశీస్సులతో మీ జీవితం ఇంకా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరంగనాథ. దేవుడి కృపతో మీ జీవితం సుఖమయం కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ like, share and subscribe our channel friends.